టెక్నికల్ పాయింట్ చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, స్టాక్ సమ్మరీ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ టాలీ నుండి ఎక్సెల్ కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, జేపీజీగా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, పీడిఎఫ్ గా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది టాలీ ప్రైమ్ 6.0లో ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ పాయింట్స్ కూడా అంత ఇంపార్టెంట్. అవి కూడా మీరు నేర్చుకోగలరు. అప్పుడే మార్కెట్లో మీరు సర్వే అవ్వడానికి, ఎదుటి వారి వేరే వారి దగ్గర మీకు మార్పు పడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డేటా ఏదో మీకు నచ్చిన డేటా అని పేరు పెట్టు. ఇప్పుడు టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పైన చూడండి, ఎక్స్పోర్ట్ కరెంట్, ఇక్కడ కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పీడిఎఫ్, జేపీజీ, ఎక్సెల్ అన్ని అడుగుతుంది. ఫస్ట్ నేను ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీ ఫార్మాట్ ఎక్కడ ఉంది? ఫోల్డర్ పాత్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. దీన్ని ఓపెన్ చేయండి. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. దీని పేరేంటి? బి షీట్. ఎస్కేప్ ఇవ్వండి, ఎక్స్పోర్ట్ ఇవ్వండి. మారిందా ఫార్మాట్ మొత్తం? చూడండి, ఎక్సెల్ ఓపెన్ అయిందా? టాలీలో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అన్ని కూడా ఎక్సెల్లోకి వచ్చాయా? కావాలంటే మీరు డేటా మ్యానిపులేషన్ చేయాలంటే మ్యానిపులేషన్ చేయొచ్చు, మార్చాలంటే మార్చొచ్చు. ఎక్సెల్లో టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్లోకి మ్యాప్ చేశాను. ఓకే, కావాలంటే డెస్క్టాప్ మీద చూసుకొని వచ్చి ఉంటుంది. డేటాలో ఉందా ఇక్కడ? బి షీట్. ఇప్పుడు ఇదే బి షీట్ ని జేపీజీగా ఎలా కన్వర్ట్ చేయాలి? మళ్ళీ అక్కడికే ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. చూసారా? సో దీన్ని మనం జేపీజీ ఫార్మాట్ అంటాం. నెక్స్ట్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, పీడిఎఫ్, సెటప్, ఎక్స్పోర్ట్. ఇది పీడిఎఫ్ ఇలా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ వచ్చి ఉంటాయి? డెస్క్టాప్ మీద డేటాలో వచ్చి ఉంటాయి. ఇదేమో జేపీజీ ఫైల్, ఇదేమో పీడిఎఫ్ ఫైల్, ఇదేమో ఎక్సెల్ ఫైల్. ఇలాగ మీరు అన్ని కన్వర్ట్ చేయొచ్చు ఓపెన్ చేసి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అయిపోయిందా? ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ రండి, ఆల్ట్ F1 ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్, ఎక్సెల్, డెస్క్టాప్, డేటా. చూడండి, దీని ఫైల్ నేమ్ ఏముంది? PANDL, ప్రాఫిట్ అండ్ లాస్. అది ఎక్స్పోర్ట్. వచ్చిందా ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్సెల్ కి? చూడండి, కావాలంటే వచ్చింది ఇక్కడ డెస్క్టాప్ మీద చూడండి. నెక్స్ట్, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, వచ్చిందా జేపీజీ ఫైల్? ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడిఎఫ్. సార్ ఇక్కడ ఏం చేంజ్ చేస్తా ఉంటారు సార్ మీరు? చూడండి నీట్గా. ఓకే, వచ్చిందా పీడిఎఫ్?
మా మాక్సిమం అప్ యారో డౌన్ యారో వాటిని ఎక్కువ యూజ్ చేయొచ్చు. టాలీలో మౌస్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్ యారో డౌన్ యారో ఎంటర్ ఇవి 3 చాలు. వచ్చిందా? మూడిట్లో డేటా వచ్చిందా? ప్రాఫిట్ అండ్ లాస్, స్టాక్ సమ్మరీ, ఎస్కేప్, F12 కాన్ఫిగర్, కంట్రోల్ A సేవ్. చూడండి, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. STK సమ్, స్టాక్ సమ్మరీ, ఎస్కేప్, ఎక్స్పోర్ట్. వచ్చిందా? డేటా, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, జేపీజీ, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా. మీరు డెస్క్టాప్ మీద పెట్టాలని కాదమ్మా, ఎక్కడైనా పెట్టుకోండి మీ ఫోల్డర్ని. నేను డెస్క్టాప్ మీద పెట్టాను కాబట్టి డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. జేపీజీ, ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, PDF, ఎక్స్పోర్ట్. ఇలా గైస్, ఈ విధంగా మీరు బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, ఓకే, స్టాక్ సమ్మరీ అయినా, డిస్ప్లేలో వెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్ అయినా సేమ్ ఇదే విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ట్రయల్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఎక్స్పోర్ట్. వచ్చిందా ట్రయల్ బ్యాలెన్స్? ఎక్స్పోర్ట్, వచ్చిందా? జేపీజీ, ఎక్స్పోర్ట్, PDF, PDF. సో మొత్తం ఎక్కడ ఉన్నాయి? డేటాలో ఉన్నాయి. చూడండి, స్టాక్ సమ్మరీ, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. ఓకే, క్లియర్? ఇవి టెక్నికల్ పాయింట్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఎనీవన్? ఒక సార్ ప్రాబ్లం, జేపీజీ ఒక అంటే ఏంటి సార్? జేపీజీ అంటే ఏంటి సార్? ఇప్పుడు పీడిఎఫ్, ఎక్సెల్ ఓకే. అది తెలుసు. జేపీజీ అంటే ఏంటి సార్? జేపీజీ అంటే ఏంటి అంటే నేనేం చెప్పాలి? కాదు సార్, అది కూడా ఎక్సెల్ మాదిరినే ఒక ఫార్మేటా? ఎలా చెప్పొచ్చు అంటే, మీరు ఇంకా గూగుల్ తల్లిని అడిగితే బాగా చెప్తుంది. ఓకే, ఓకే అంటే సార్. సార్ పీడిఎఫ్ ఇప్పుడు అనేది ఏంటంటే ఒక కన్వర్షన్. ఓకే ఓకే, సార్. పీడిఎఫ్ లో ఉన్న డేటాని డైరెక్ట్ గా చూసుకోవడానికి జేపీజీ అంటాం. సరే సార్, ఇప్పుడు మనము పీడిఎఫ్ ఆహ్, ఇప్పుడు వాట్సాప్ లో మీరు ఫోటో పంపిస్తారు కదా, వాట్సాప్ లో హ్మ్. ఫోటో పంపించినప్పుడు డైరెక్ట్ గా చూస్తారు కదా, అవును డైరెక్ట్ గా సార్. ఫోటో చూస్తే అది జేపీజీ. ఓకే, ఓకే. ఓకే సార్. ఓకే అలా సార్. కాకుండా డైరెక్ట్ గా పీడిఎఫ్ లో కన్వర్ట్ అయ్యి ఉంటే చూడండి, దాని ఏమంటారు? చూడండి, ఓకే. దీని పీడిఎఫ్. ఏమంటారు? జేపీజీ ఫోటో అంటారు దీన్ని. ఇక్కడ ఓకే చూడండి, సార్. ఓకే, ఇది పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ లో ఉన్న ఆధార్ కార్డుని జేపీజీ గా మార్చాలంటే డైరెక్ట్ గా ఆధార్ కార్డు కంటికి కనబడుతుంది. హ్మ్. ఓకే, అది